ఉండేది ప్రభుత్వ ఉద్యోగాలు. మిగతా వాళ్ళందరూ ఏంటి, అయితే వ్యవసాయం లేకపోతే వ్యాపారం పరిశ్రమలు ఇంతే. ఇది తప్ప మరొకటి తెలియని టైం అది. ఈవెన్ నువ్వు చదువు పూర్తయితే చదువుతుండగానే బిఏ చదువుతున్నావా, ఏడవ చోట క్లర్క్ చూసుకుంటావా, లేకపోతే వ్యవసాయంగానే వ్యాపారంగానే ఉందా, బీకాం చదువుతున్నావా మీ షాపులు ఎక్కడ రాసుకుంటావా, లేదా ఎక్కడన్నా అకౌంటెంట్గా పనిచేస్తావా, ఇట్లాగా టీచర్లు లెక్చరర్లు మాటలు అట్లాగే ఉండే. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఎటుకు వెళ్ళిపోయాం మనము, కంఫర్టబుల్ లైఫ్. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కోరుకుంటున్నాడు, అది పేదైనా మధ్యతరగతి అయినా ధనికుడైనా. ధనికుడికి ఎట్లా ప్రాబ్లం లేదు, పేదవాడు కోరుకుంటున్నాడు, మధ్యతరగతి కోరుకుంటున్నాడు. అలాగే మీరు ఎంత చేసినా ఆ రోజున మీరు కష్టపడితే మీ అమ్మ మీ నాన్న గురించి చాలా గొప్పగా చెప్తుంది. ఏమని, రాత్రి పగలు కష్టపడుతున్నాడు నీకోసం, నువ్వు చదువుని. మిమ్మల్ని ఏమి తీసుకెళ్ళి IITల్లోనూ వీటిట్లో వేయలేదు అక్కడ. పెద్ద పెద్ద కాలేజీలు కూడా కాదు, మామూలు కాలేజీల్లోనే మనం చదివేవాళ్ళం, చదివేవాళ్ళం. మామూలు పుస్తకాలే మనకి, అది కూడా సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కున్నటువంటి జీవితాలే. కానీ ఆ అమౌంట్కి మీ నాన్న రాత్రి పగలు కష్టపడుతున్నాడు రా, బాగా చూసుకుని నీకోసం ఇంత తిప్పలు పడుతోంది, ఇంటికి కూడా రాకుండా చూడు, ఇట్లాగా తండ్రుల గురించి పాజిటివ్ ప్రమోట్ చేసేవాళ్ళు. దానివలన మనలో అసంతృప్తి లేదు అప్పుడు.